వెల్కమ్ టు బిఎస్బీ మీడియా. నేను మీ సురేష్. మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలోని హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు, విశాఖపట్నం పరిశ్రమల్ని పెట్టుబడుల్ని వెళ్ళగొట్టారు, ఐటీ రంగాన్ని కొంగదీశారు, పర్యాటకాన్ని కొల్లబొడిచారు, మెట్రో ప్రాజెక్టులు అటకెక్కించారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం ఉద్ధరిస్తారు జగన్, ఇది విశాఖ మనోవేదన, విధ్వంసం తప్ప మీరేం చేశారు జగన్, నేడు విశాఖకు సీఎం జగన్, సంఘీ వలసలో బహిరంగ సభ, ఎన్నికల ముంగిట ర్యాంప్ వాక్కు సిద్ధం, గ్యాలరీలకు సమీపంలో నడిచేలా ఏర్పాట్లు, అటు నారి ఇటు సైనిక బేరి, దేశ సాయుధ పాటవాన్ని చాటిన గణతంత్ర పరేడ్, తొలిసారి మహిళా త్రివిధ దళాల బృంద కవాతు, ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, సాంప్రదాయ గుర్రపు బగ్గీలో వచ్చిన రాష్ట్రపతి ముర్ము, మెక్రాన్, ఎన్డీఏ గూటికి జేడీయూ, బీహార్ సీఎంగా నితీష్ రేపు మళ్లీ ప్రమాణం, భాజపా నుంచి 2 ఉప ముఖ్యమంత్రులు, జేడీయూ ఆర్జేడీ బంధానికి బీటలు, జాతీయ మాధ్యమాల్లో విస్తృతంగా కథనాలు. ఒక మాట అటు ఇటైన తేదేపదైన పొత్తు, జగన్ ప్రభుత్వం మళ్లీ రాకూడదు, ఈ పొత్తు స్థానిక సంస్థల్లోనూ కొనసాగుతుంది, రాజోలు రాజానగరంలో జనసేన పోటీ, నాపై ఒత్తిడితోనే ప్రకటిస్తున్నా, పొత్తు ధర్మం తేదేపా పాటించాల్సింది, అనుభవజ్ఞులు ఒక మాట అన్నా పట్టించుకోకూడదన్న పవన్ కళ్యాణ్, అంబేద్కర్ విగ్రహం పెద్దది పెడితే బడుగులకు న్యాయం జరిగినట్ల, దళితులను సవాలుగా డోర్ డెలివరీ చేస్తున్నారు, వైకాపా సర్కార్పై షర్మిల ధ్వజం, ఇక ఛార్జ్ షీట్ వేయాలంటే 17A ప్రకారం అనుమతి తీసుకోవాల్సిందే, అనీసాకు తేల్చి చెప్పిన ఏసీబీ కోర్టు, ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడిపై దాఖలు చేసిన అభియోగ పత్రం వెనక్కి, పార్టీలోని రివర్స్, ప్రకటించిన వైకాపా సమన్వయకర్తల్లో మళ్లీ మార్పులు. ఇక ఆంధ్రజ్యోతి, గణతంత్ర వేడుకల్లో నారీ శక్తి, దేశ చరిత్రలో తొలిసారి త్రివిధ దళాలకు చెందిన పూర్తిస్థాయి మహిళా కంటింజెంట్ మార్చ్ ఫాస్ట్, జగన్ నుంచి ఏది ఆశించలేదు, కాదని అమ్మతో చెప్పించగలరా, తాడేపల్లికి వెళ్ళింది 2 సార్లే, జగనన్నను ఏదీ కోరలేదు, నా బిడ్డలపై ప్రమాణం చేస్తా, మరి మీరు చేయగలరా, అవును నేను షర్మిలారెడ్డినే, పులి కడుపున పులే పుడుతుంది, నా కుమారుడికి రాజారెడ్డి అని నా తండ్రి పేరు పెట్టారన్న షర్మిల, భారీ విగ్రహాలతో పేదలు ఆకలి తీరదు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు, దళితులపై దాడులు పెరిగాయి, దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుంటున్నారు, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు స్వాహా, బీజేపీకి కట్టు బానిసగా వైసీపీ, జగన్ సర్కారుపై విరుచుకుపడ్డ షర్మిల, అడ్డొస్తే చెల్లినైనా అంతే, షర్మిలపైన వైసీపీ సోషల్ మీడియాలో దాడి, నీచమైన వ్యాఖ్యలు వీడియోలతో వ్యక్తిత్వ హాసనం, ఇప్పటిదాకా విపక్ష నేతలు మద్దతుదారులే టార్గెట్, మహిళలైతే మరింత దారుణమైన వ్యాఖ్యలు, పిసిసి చీఫ్ హోదాలో జగన్ పాలనపై షర్మిల ప్రశ్నలు, వదిలివలేని నిస్సహాయత, అక్కస్సు ఆక్రోశం, సోషల్ మీడియాలో షర్మిలపై నీచమైన వ్యాఖ్యలు, జగన్ వీరాభిమానుల వీడియోలు పోస్టింగ్లు, పొత్తుతోనే ముందుకు, ఒంటరిగా వెళ్లే సీట్లు వచ్చినా ప్రభుత్వం రాదు, పవన్, రాజోలు రాజనగరం స్థానాలు మనకే, 2024లో జగన్ సర్కారు కనపడకూడదు, గతంలో విడిపోయి పలచబడ్డాం, కలిసి పనిచేసి జనసేన టీడీపీ సర్కారును సాధిద్దాం, పొత్తుపై అటుపోటు తప్పు, జనసాని సృష్టీకరణ, ఇక కలిసి మురిసిన పద్మ విభూషణులు, నితీష్ అడుగులు ఎటు, బీజేపీతో కలిసి రేపు కొత్త ప్రభుత్వం, బీహార్లో జోరందుకున్న ఊహాగానాలు, పవన్ ప్రకటనను స్వాగతిస్తున్నాం, జనసేన పోటీ చేసే సీట్లను ప్రకటించారు, వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుంది, టీడీపీ జనసేన శ్రేణులు నమ్మొద్దన్న టీడీపీలోకి వీర శివారెడ్డి కొలికిపూడి, బెరేటేస్ను బొక్కేశారు, మంగంపేటలో తవ్వే కొద్ది అక్రమాలు, ఏపీఎండీసీలో కుమ్ముడు, నిర్వాసితుల పరిహారంలోని దోపిడీ, బినామీల పేర్లతో ఆక్రమాలు, 3 అధికారుల వల్ల ప్రభుత్వం ఖజానాకు 21 కోట్ల గండి, ఈడీ సిపిఓ క్రిమినల్ కేసులు పెట్టాలని విజిలెన్స్ సూచన, అరెస్ట్ చేసి చర్యలకు సిఫారసు, విజిలెన్స్ నివేదికల్ని బుట్టదాఖలు, దేవుడినైనా వేలం, ఆలయ భూములు ఆయనకు పల్లీలే, మంత్రిగా ఉన్నన్నాళ్ళుగా గుడుల ఆస్తులపైనే కన్నంత, సొంత ఆలయానికి 1 కోటికి పైగా దేవాలయ నిధులు మళ్లింపు,
కరోనా సాయంగా అందిన బెడ్లు దుప్పట్లు అమ్ముకున్న కక్కుర్తి. ఆలయాలు ప్రైవేటుకు కొత్త సంస్కృతికి ఆద్యుడు. ఆపై వాటి కింద ఉన్న ఖరీదైన భూముల కైవసం. ఓఎస్డి మామను ముందు పెట్టి భారీగా భూదంద. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 8 కోట్ల స్థలం స్వాహా. తీసేసిన మంత్రి దందా అంతా ఇంతా కాదు. జ్ఞానవాసి స్థలాన్ని హిందువులకు అప్పగించండి. ఇక సాక్షి, రాజ్యాంగ స్ఫూర్తితో చరిత్రాత్మక పాలన. గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. సందడిగా రాజ్భవన్లో ఎట్ హోమ్ ప్రముఖులకు తేనేటి విందు ఇచ్చిన గవర్నర్. పాల్గొన్న సీఎం వైఎస్ జగన్, భారతి దంపతులు, హైకోర్టు సీజే దంపతులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రముఖులు హాజరు. దొంగ ఓట్లు, పచ్చనోట్లు. పర్చూరులో టీడీపీ ప్రలోభాలు పర్వం. ఎమ్మెల్యే సాలూరు నిర్వాహకాలు వెలుగులోకి. నోవా అగ్రిటెక్ కేంద్రంగా నల్లధనం పంపిణీ. పోలింగ్ బూత్ల వారీగా ఓటర్లకు ఎర. డిఆర్బీ తనిఖీలో ఆధారాలతో బట్టబయలు. గుట్టురట్టు చేసిన కీలక డైరీ. ఐటీ, ఈడీ, సేబీలకు నివేదించిన అధికారులు. ఇక పోరుకు సిద్ధం. నేడు భీమిలిలో ఎన్నికలు. శంకరావాన్ని పూరించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 175కు 170 అసెంబ్లీ, 25కి 20 లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యం. టీడీపీ జనసేన పొత్తులు, జిత్తులు, కుతంత్రాలను చిత్తు చేసేందుకు శ్రేణులకు దిశానిర్దేశం. రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలతో 4 భారీ సభలు. మొదటి సభ ఉత్తరాంధ్ర భీమిలి నియోజకవర్గం సంఘీవలసలో. శ్రేణులతో జగన్ మాటామంతి. ఇక ఎలక్ట్రానిక్ సీమ. 4 నెలల్లో 24 భారీ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల రాక. ఇప్పటికే 19 సంస్థల ఉత్పత్తి ప్రారంభం. దిగ్గజ సంస్థల ద్వారా 705 కోట్ల పెట్టుబడులతో పాటు 38,205 మందికి ఉపాధి. విశాఖ జిఐఎస్ సదస్సులో మరో 28 ఒప్పందాలు. తద్వారా 15.711 కోట్ల పెట్టుబడులు.